8వ పాఠం హిమాలయాలలో మా సాహసయాత్ర. మా సాహసయాత్ర వెనక్కి తిరిగి ఆలోచిస్తే ఆశ్చర్యం వేస్తుంది. అనేక దేశాల వ్యక్తులు అద్భుతంగా పోగుపడ్డ గాథ అంతా ఓ పెద్ద కథ. ప్రపంచంలో దేశాల నుంచి హిమాలయ పర్వతాలంటే ఆసక్తి గల సాహసికులు ఆ సాహసయాత్రలో వచ్చి చేరటానికి ఉత్సాహంతో ముందుకు రాసాగారు. అలా రష్యా నుంచి ఇంగ్లాండు, భారత్ వంటి అనేక దేశాల నుంచి ఉత్సాహంగా ముందుకు వచ్చిన వారిలో ప్రత్యేకించి ఏదో ఒక శాఖలో విశేషమైన కృషి చేసిన వారిని, పరిశోధన దృష్టి కలవారిని, ఎంతో కొంత సమాజంలో గుర్తింపు, పేరు ప్రతిష్టలు, గౌరవం కలవారిని మాత్రమే ఎంపిక చేయాలని ఆ యాత్ర నిబంధనల్లో ఏర్పాటు చేశారు. ప్రపంచంలో అనేక దేశాల నుంచి వచ్చిన అభ్యర్థులను ఓ నిపుణుల బృందం నిశితంగా పరిశీలించారు. ఉత్సాహంగా ముందుకు వచ్చిన వారి ఫోటోల దగ్గర నుంచి చేతి దస్తూరి దాకా పరిశీలించేంత తర్వాత వీరిలో ఎలాంటి సాహసయాత్రల అనుభవం ఉన్నవారు కానీ, వేరువేరు దేశాల సంస్కృతిలోనూ భిన్న భిన్న మతాల సామాజిక సంస్కృతుల కలగూర గంపతోనూ అనుభవం ఉన్న వారిని మాత్రమే ఎంపిక చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా దృఢకాయులు, కఠినమైన శరీర శ్రమతో రోజుల తరబడి నిరంతర పర్వతారోహణకు అలవాటైన వారిని మాత్రమే ఎంపిక చేశారు. అలా చేసిన వారిలో అనేక వడపోతలు చేసిన మీదట చివరికి ఏ కొద్ది మందో మిగిలారు. అందులో ప్రధానంగా రష్యా ప్రభుత్వ రాయబారిగా టిబెట్, సిక్కిం, భూటాన్లలో తిరిగి బాగా అనుభవం గడించిన రష్యన్ రాయబారి అలెగ్జాండర్ నోటోవిచ్ ఒకరు. ఈయన హిమాలయ పర్వతాలలోని లామాసరి బౌద్ధ మఠాలలోని ప్రాచీన తాళపత్రాలలో జీసస్ క్రైస్ట్ రహస్య జీవితం గురించిన నాడీ గ్రంథాన్ని సేకరించి యోగి ఈసా అద్భుత చరిత్ర అన్న పేరుతో ఓ పుస్తకంగా ప్రచురించి క్రైస్తవ ప్రపంచాన్ని భూకంపంలో కుదిపేశాడు. అలానే తన జీవితంలో 30 సంవత్సరాలు తీవ్ర పరిశోధనకు ధారపోసి గతంలో జరిగిన భూమి మీది ప్రళయాలు, భూమిని ఢీకొనవచ్చిన గ్రహగోళాలు, ఉల్కలు, తోకచుక్కల గూర్చి పరిశోధన చేసిన సైంటిస్టు, ప్రాచీన మతాలపై పరిశోధకుడు అయిన ఇమ్మానుయేల్ వెలుకోవ్స్కీ రెండవవాడు. ఈయన రాసిన గ్రంథం భూగోళంతో ఢీకొన్న గ్రహ ప్రళయం అన్న పరిశోధనా గ్రంథం ప్రపంచాన్ని కుదిపేసింది. అదేవిధంగా భారతదేశంలోని సైన్స్ పరిశోధకుడు, నోబెల్ ప్రైజ్ గ్రహీత, వృక్షశాస్త్రంలో అపూర్వమైన ఆశ్చర్యాలను కనుగొన్న ప్రొఫెసర్ జెసి బోస్ భారతీయ సభ్యులలో ముఖ్యుడు. సుభాష్ చంద్రబోస్ భారతీయ సభ్యులలో ముఖ్యుడు. అలాగే సాహసయాత్రికులకు సహాయము, పెట్టుబడి, ఇతర మహారాజులకు లేఖలు పంపి ఈ సాహసయాత్రను మరింత సౌకర్యం చేయగల సమర్థుడైన పాటియాలా మహారాజు యువరాజా ఇందులో ఉత్సాహక సభ్యుడిగా చేరాడు. ప్రపంచంలో ప్రాచీన దేశాలైన ఈజిప్టు, చైనా, భారత్, మెక్సికో వంటి దూరదేశాలు తిరిగి యోగము, ఆధ్యాత్మిక రహస్యాల మీద పరిశోధనలు జరిపిన దివ్య జ్ఞాన పరిశోధకుడు, రష్యన్ మేధావి అయిన ఔస్పెన్స్కీ ఒక ముఖ్యుడు. ఈయన రష్యన్ సద్గురువు, యోగి, పరమ గురుమండలితో సంబంధము, పరిచయము ఉన్న సద్గురువు గుర్జీఫ్కు శిష్యుడిగా అనేక ఆధ్యాత్మిక గ్రంథాలు ప్రచురించాడు. అలానే భారతదేశంలో ప్రఖ్యాత వృక్షశాస్త్రజ్ఞుడు, తత్వవేత్త మేఘనాథ్ సాహా ఇంకొక సభ్యుడు. వీరికి తోడు రష్యన్ చిత్రకారుడు నికోలాస్ రోరిచ్తో పాటు బ్రిటిష్ గూఢచారి, సీక్రెట్ ఏజెంటు అయిన చార్లెస్ బెల్ ఈ పరిశోధనా బృందాన్ని ఎంపిక చేసిన ప్రముఖులు. ఈ పరిశోధనా బృందానికి సహాయకులు కొందరు టిబెటన్ లామాసరిలో పనిచేసే లామా, షేర్పాలు, నేపాలీలు, భూటాన్ దేశీయులు, హిమాలయ పర్వతాలలో దారులు, కనుమలు, పర్వతాలలో పరిచయం ఉన్న గైడ్లు ఎంపిక చేయబడ్డారు. వీరందరూ ప్రపంచంలో అనేక దేశాల నుంచి వేర్వేరు మార్గాలలో వచ్చి ముందుగా ఢిల్లీలోని మౌర్య షెరాటన్ హోటల్లో కలుసుకుంటారు. అక్కడ పరస్పరం పరిచయము, జీవిత విశేషాలు, పరిశీలన అన్నీ పూర్తయిన వెంటనే ఈ సాహస బృందంలో ఎవరు ఉండాలి, ఎందరుండాలి వంటి అంశాలపై ఎంపిక పూర్తయింది. వాళ్ళకి చూచాయిగా యాత్ర కార్యక్రమం తయారు చేసి ముందుగా పఠాన్కోట్ నుంచి బయలుదేరి ఒక బృందం నేపాల్ మీదుగా
ఖాట్మండు వెంబడే హిమాలయ శిఖరాల పాదపీఠం వద్దకు చేరుకోవాలి. డెహ్రాడూన్ వద్ద ధర్మశాల అనే టిబెటన్ కేంద్రం వైపు నుండి హరిద్వార్, ఋషికేశం, దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగాలను దాటుకుని హనుమాన్ చక్కీ దగ్గర మజిలీ చేసి బద్రీనాథ్ మీదుగా కేదార్నాథ్, గంగోత్రి దాటి రెండో బృందం కైలాస పర్వతం చేరుకోవలసి ఉంది. అక్కడ నుంచి మానస సరోవరం మీదుగా చుట్టి కాశ్మీర్కు ఉత్తరంగా అమర్నాథ్ మీద నుంచి కుడివైపు మళ్ళీ ధౌళగిరి, కాంచనగంగ, నందాదేవి పర్వత శిఖరాల్ని దాటి ఎవరెస్ట్ పాదపీఠం దగ్గరకు అందరూ చేరుకోవాలి. ఇది వారి యాత్రలో మొదటి మజిలీ. అక్కడి నుండి ఎవరెస్ట్ శిఖరం పైకి ఎక్కాలా లేక దానిని ఎలాగ అవతలికి దాటిపోవాలి అన్నది ఈ పర్వత ఆరోహక బృందమే తర్వాత నిర్ణయించుకుంటుంది. అప్పటి వాతావరణాన్ని బట్టి మంచు కురియడం, మంచు తుఫాన్లు యాత్రికుల ఆరోగ్యం, వారి ఓపికలని బట్టి నిర్ణయిస్తారు. ఇలా సమావేశమైన ఆ సాహస యాత్రికుల బృందం పఠాన్కోట్, డెహ్రాడూన్ల వద్ద ఆగి మిలిటరీ యూనిఫారంలో సప్లై చేసే కంపెనీల నుండి వారికి కావలసిన దళసరి ఉన్నికోట్లు, తోలు వంటి దళసరి జర్కిన్స్, చలిటోపీలు, మంచు కళ్ళద్దాలు, పర్వతాలు ఎక్కడంలో అవసరమయ్యే మంచు గొడ్డలి, తాడు, మంచు బూట్లు, ఆక్సిజన్ డబ్బాలు వంటి సరంజామా సమకూర్చుకోవడం ముఖ్యంగా అనుభవం కలిగిన రష్యన్ సాహసికులు నికోలస్ రోరిచ్, అలెగ్జాండర్ నోట్విచ్, పటియాలా యువరాజా వంటి వారి పర్యవేక్షణలో తుది మెరుగులు దిద్దుకొన్నది. ఇలా మొదలైంది వారి సాహసయాత్ర. మా యాత్రా బృందం ఆ విధంగా ప్రపంచంలోని 4 మూలల నుంచి పోగైన వాళ్ళమంతా కలిసి ముందుగా కాశ్మీర్లోని శ్రీనగర్లో మా కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక విహారయాత్రతో. అదృష్టవశాత్తు వాతావరణం ప్రశాంతంగా ఉన్నది. వానగాని మంచుగాని లేకుండా శ్రీనగర్లో 2 రోజులు జీలం నది మీద తేలుతున్న పడవలలో కట్టబడ్డ షికారా విహార చోట్లలో గడిపాం ఆనందంగా. మాలో కొందరు షాపింగ్కు వెళ్ళారు మధ్యాహ్నం. నిజంగా షాపింగ్ చేస్తే కాశ్మీర్లోనే చేయాలి. ఎందుకంటే ప్రపంచంలో లక్షలు వేలు ఖరీదు చేసే వజ్రాలు, కెంపులు, పచ్చలు మార్కెట్లోని దుకాణంలలో తిరుగుతూ కూరగాయలు, పండ్లు కొన్నంత తేలికగా చూడటం మాత్రమే కాదు, కొనవచ్చు. అక్కడి నవరత్నాల రాళ్ళు పటిక బెల్లం గడ్డవలే గులకరాలలాగా చెక్కకుండా కొండలలో తవ్వి తీసినవి ఊహించినంత తక్కువ ధరకి లభిస్తాయి. ఆ మాట విన్నాం కానీ నిజంగా మార్కెట్లో చూస్తే ఆశ్చర్యపోయాం. నిమ్మకాయ అంత సైజులో పచ్చల రాయి చెక్కుబడి లేకుండా కంకర రాయిలాగా ఉండేది 300 రూపాయలకి లభించింది. నిమ్మకాయ కంటే పెద్ద కెంపులు, కుంకుడు గింజ తీసే ముత్యాలు, అది కాశ్మీర్లో మాత్రమే సాధ్యము. అలా ఎందుకు లభిస్తాయని వాకబు చేస్తే హిమాలయ పర్వత కొండ చర్యలన్నీ ముఖ్యంగా కాశ్మీర్ ఈశాన్య భాగాన తవ్వితే గులకరాళ్ళ మాదిరిగా తట్టలతో బుట్టల కొద్దీ రాలి పడతాయి. ఏం దేశం ఇది! నిజంగా రత్నగర్భ అన్న పేరు భూదేవికి నిజంగా ఈ శ్రీనగర్లోనే సార్థకమవుతుంది. అలా మా సంచుల నిండా నవరత్నాల రాళ్ళు కొని మాతో ఉంటే క్షేమం కాదని ప్రత్యేక విమాన సర్వీసులో లండన్కు, మాస్కోకు, ప్యారిస్కు ప్రత్యేక కొరియర్ పార్సిల్ ద్వారా పంపించాము. మా ఇంటిలోని ఆడవాళ్లకు ఉపయోగంగా. వాళ్ళంత ఆశ్చర్యపోతారో తలుచుకుంటే ఇక్కడ మాకే ఉక్కిరిబిక్కిరవుతోంది. కాశ్మీర్లో దొరికే అమూల్య వస్తువులలో నవరత్నాలు అతి చిన్న విషయాలు అని వెంటనే తేలింది. కుంకుమ పువ్వు కిలోల కొద్దీ కుప్పలు పోసి బజార్లో అమ్మడం చూస్తే శ్రీనగర్ అన్న పేరు మహాలక్ష్మి నివాసంగా మాకు తోచింది. ఇలా కస్తూరి, పునుగు, జివ్వాజీ, అసలు సిసలైన పచ్చ కర్పూరము ఒక్కసారి ముట్టుకుంటే వారం రోజుల దాకా మా బట్టలన్నీ పరిమళంతో గుబాలించిపోవడం చూసి మాకు మతిపోయినట్టయింది. ఇలా రాస్తూ పోతే ఇదంతా ఒక కాశ్మీరు పర్యటనకే సరిపోదు. అలా శ్రీనగర్ను అయిష్టంగానే విడిచిపెట్టి సాహసయాత్రలోని మొదటి మజిలీ నేపాల్తో మొదలుపెట్టాం. నేపాల్ అంటే చాలామందికి కాగితం మీద రాసిన పేరు మాత్రమే తెలుసు, కానీ నిజంగా అది ఒక ఆశ్చర్యాల పుట్ట. ఆ వివరాలన్నింటిలోకి ఇప్పుడు పోవద్దు. మా సాహసయాత్రకు దైవ సహాయం అవసరమని
తోచిన మా బృందంలోని కొందరం నేపాల్లోని పశుపతినాథుడిని, నీటిలో ఆదిశేషుని మీద పవలించిన అనంత పద్మనాభ స్వామిని దర్శించి సాలగ్రామ పర్వతం వైపు తిరిగి నమస్కరించి ముక్తినాథ స్వామిని ఇలా ప్రార్థించాం: స్వామి, మా యాత్ర దిగ్విజయంగా పూర్తి చేస్తే నీ క్షేత్రాన్ని తప్పక దర్శిస్తాను. సాలగ్రామ పర్వతం ప్రవహించే గండకీ నదిలో స్నానం చేసి నిన్ను తప్పక దర్శించుకుంటాను అని. ఆ తర్వాత అందరము ఆ రాత్రి హోటల్లోని కాన్ఫరెన్స్ హాలులో సమావేశమయ్యాం. విశాలమైన పెద్ద టేబుల్ మీద మేం సాహస యాత్ర చేయబోయే హిమాలయ పర్వతాల ప్లానుని పరిచి మిత్రులందరికీ పరిచయంగా ఒక చిన్న సమావేశాన్ని ఏర్పరిచాము. దాని సారాంశం మాత్రం ఇక్కడ మీకోసం సంగ్రహంగా నమోదు చేస్తాను. మా కార్యక్రమం: హిందూ దేశానికి ఉత్తరంగా కాశ్మీరుకు తూర్పుగా 3 దేశాలు నడిమధ్యన మంచు కొండలు ముఖద్వారంలా ఏర్పడి ఉన్నది నేపాల్. మా పర్వతాల ప్లానులో నేపాల్లోని ఖాట్మండూకి ఈశాన్యంగా వెడితే ఎత్తైన టిబెటన్ పీఠభూమి, మానస సరోవరము, కైలాస పర్వతము కనిపిస్తాయి. షేర్పాల జన్మభూమి నేపాల్ అని చెబితే ఆ విషయం లోతు తెలుసుకోలేరు. అసలు విషయం ఏమిటి అంటే, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎంతమంది జయించినా ఎడ్మండ్ హిల్లరీ కానీ, లేక షేర్పా టెన్ఫింగ్ కానీ, లేక తర్వాత ఎంతోమంది ఆడవాళ్ళు కూడా ఎవరెస్ట్ని ఎక్కినట్లు గొప్పగా నమోదు చేసుకున్నప్పటికీ నిజంగా వాళ్ళ బరువైన సామానులు మోసింది, ప్రతి క్యాంపు వద్ద వంటలు చేసి గుడారాలు వేసి ముందుకు ప్రయాణిస్తుంటే గుడారాలు ఎత్తివేస్తూ, నిజంగా ఈ సాహసయాత్రికుల బరువు బాధ్యతలు వీపు మీద మోసేది నేపాల్లోని హిమాలయం ముద్దుబిడ్డలైన షేర్పాలే. వీళ్ళకి పేరు లేదు, ప్రతిష్ట అవసరం లేదు. అమాయకులైన ఈ కొండజాతి వారు దృఢమైన ఆరోగ్యవంతమైన శరీరాలతో ఎత్తుగా ఉండే హిమాలయాల మీది దుమ్ము ధూళి అంటని నిర్మలమైన గాలిని పీలుస్తూ ఊపిరితిత్తులు నిజానికి సాహసయాత్ర చేసే వీరుల కన్నా 10 రెట్లు బలంగాను ఆరోగ్యంగానూ ఉంటాయి. లేకపోతే వాళ్ళు పర్వతయాత్రికుల వెనుకే వాళ్ళ సామానులు కూడా మోస్తూ ఎవరెస్ట్ దాకా ఎక్కడం ఎలా సాధ్యం? మేము కూడా మా హోటల్లో దిగిన ఒక మేనేజర్ సాయంతో షేర్పాల గుంపును కాంట్రాక్టు పద్ధతిలో కుదుర్చుకున్నాం. ఇక్కడి నుంచే వారి సాయంతో మేము ఎక్కవలసిన హిమాలయ పర్వత శిఖరాల గురించి, లోతైన లోయల గురించి చిత్రపటం సహాయంతో బాగా పరిచయం చేసుకున్నాం. ముఖ్యంగా హిమాలయంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం 29,035 అడుగుల ఎత్తున నేపాల్ చైనా సరిహద్దుకు ఉత్తరంగాను కాస్తంత వాయువ్య దిక్కుగా వెళితే వస్తుంది. మ్యాప్లో కుడివైపు కింది భాగాన అంటే దక్షిణంగాను ఉత్తరంగాను చైనా నేపాల్ సరిహద్దు వస్తుంది. ఖాట్మండు నేపాల్ ముఖ్య పట్టణానికి తూర్పుగా డార్జిలింగు, దానికి ఉత్తరంగా భూటాన్ పర్వత ప్రాంతం ఉన్నది. ఖాట్మండుకి పడమరగా కాస్తంత ఉత్తరంగా అన్నపూర్ణ శిఖరం 26,503 అడుగుల ఎత్తులో ఆకాశం వంక సూదిలా పెరిగిన శిఖరంలా కనబడుతుంది అన్నపూర్ణ శిఖరం. అలానే మా హిమాలయ పర్వతాల మ్యాప్లో ముఖ్యంగా కనిపించే శిఖరాలు అన్నపూర్ణ తర్వాత కళ్ళకు కట్టినట్టు కాంచనగంగా శిఖరం మన దృష్టిని ఆకర్షిస్తుంది. దీన్ని ఇంగ్లీష్ వారి సంకరజాతి ఉచ్చారణలో కించన్జుంగా అంటారు, అపభ్రంశంగా. ధవళగిరి, మౌంట్ కైలాస్, అన్నపూర్ణ, దామోదర్ వంటివి మన దృష్టిని ఆకర్షిస్తూ చాలా పర్వతాలు నేపాలీ కొండలు ఎక్కే సాహసయాత్రికులకు టిబెటన్ భాషల్లో పరిచయం. చైనా నేపాల్ సరిహద్దులోని చోవ్లా శిఖరం 26,906 అడుగులు. అది ఎవరెస్ట్ శిఖరానికి ఉత్తరంగాను వక్రంగా వాయవ్య దిశగాను ఉన్నాయి. నంగా పర్వత దీనికి పశ్చిమంగా దక్షిణంగా పోతే కోషి నది పుట్టుక స్థానంలో కనబడుతుంది. ఖుంబు పర్వతం, ఆ తర్వాత తాషిలెప్చా శిఖరం 19,213 అడుగులు వస్తుంది. తాషిలెప్చా శిఖరం. ఇలాంటివి ముఖ్యమైన కొండ గుర్తులుగా భారత్, చైనా, నేపాల్, టిబెట్ దేశాల మధ్యన మంచు మైదానంలాగా పర్వత శిఖరాలు, లోయలు, నదులు, అందులో ఎన్నో దారి తెలియని కొండలు, కోనలు ఈ ప్రపంచ చిత్రపటంలోనూ గుర్తుపట్టని అనేక వింతలు, విశేషాలు ఈ దేవతాత్మ లాంటి హిమాలయాల ఒడిలో దాగి ఉన్నాయి. ఇప్పటికీ పర్వతారోహకులు కనిపెట్టినవే చాలా ఉన్నాయి.
కానీ ఎవ్వరూ చూడనివి, ప్రపంచం తుల్లిపడేంతటి ఆశ్చర్యాలు వింతలు కలిగిన హిమశిఖరాల రహస్య స్థావరాలు ఇంకా బయటపడనివి ఎన్నో ఉన్నాయి. అందులోని ముఖ్య స్థావరమే మా సాహసయాత్రకు నిజమైన లక్ష్యం. రోడ్డు మీద అమ్మే న్యూస్ పేపర్లో ప్రచారం చేసే ఎవరెస్ట్ శిఖరం వంటి బజారు వస్తువు కాదు. ఇలాంటి పవిత్ర స్థానాల్లో ముఖ్యమైనది స్ఫటిక పర్వతం. మంచు కొండల మధ్యన మంచుతో కప్పబడిన శిఖరాల మధ్యగా గుర్తించటానికి అసాధ్యంగా ఉండే ఈ స్ఫటిక పర్వతం అతి కొద్ది మంది యోగులకు, లామాలకు, తపస్సు చేసుకునే సిద్ధపురుషులకు మాత్రమే వీటిని గురించిన బోగట్టా తెలుసు. తరువాత ఈ స్ఫటిక పర్వతం ఎక్కడా కాగితం మీద మంచుకైనా అంతుపట్టనిది. ఎవరెస్ట్ శిఖరం అడుగు నుంచి భూగర్భంలో ప్రయాణించే సొరంగ మార్గం ఈ స్ఫటిక పర్వతం పీఠం దగ్గరకు చేరుస్తుందని, ఇక ఇవే న్యూస్ పేపర్ల మీద ఆధారపడి బ్రతికే ఈనాటి ప్రజలకి ఒక శంబలా గురించి, అక్కడి వింతల గురించి, అసలు వాళ్ళ ఆత్మ గురించి మాత్రం ఎంత తెలుసో సరిగ్గా అంతే తెలుసు, అంతే రహస్యంగా నెలకొని ఉంది. అంటే నా ఉద్దేశం ఒక్కటే, మనలోనే ఉంటూ మనకంటే దగ్గరగా ఆత్మీయతగా ఉన్న మనకే తెలియని మనలోని జీవాత్మలాగే హిమాలయ పర్వతాలకి కూడా ఆత్మ వంటి రహస్య స్థావరమే ఈ శంబల నగరం. ఇది మానవజాతి యొక్క రహస్య ఆధ్యాత్మిక విజ్ఞానానికి అగాధమైన గని వంటిది. ఇక స్ఫటిక మందిరం లేక స్ఫటిక శిలలతో నిర్మాణమైన శ్రీచక్ర దేవాలయమైన మేరు ప్రస్తారం వంటి గర్భాలయం, దీని గురించి అసలు వినని వారే ఎక్కువ మంది కనిపిస్తారు మీలో. అందుకే దానిని గురించి ఇప్పుడు చెప్పకపోవటమే మంచిది, దాన్ని మీరు నిజంగా కనుగొనేదాకా.